యోసేపును గమనిస్తే కల కన్నాడు. మొదట కలలో ఏం చూశాడయ్యా అంటే తన పనేమో నిలబడి ఉంది, మిగిలిన పనులన్నీ ఏమైనాయ్యా అంటే సాష్టంగా నమస్కారం చేస్తున్నాయి. కళ భావం ఏంటయ్యా అంటే అన్నలు వచ్చన్నారా అంటే మేమందరం నీకు మొక్కలా అన్నారు. తెల్లారికి ఏమయ్యాడయ్యా అంటే అమ్ముడు పోయాడు, అమ్మేశారు అన్నలు. దేవుడు దర్శనం ఇచ్చాడు, కానీ ఎక్కడికి తీసుకెళ్ళాడయ్యా అంటే చెరసాలలోకి తీసుకెళ్ళాడు. ఐగుప్తీని ఇంటికి వచ్చిన తర్వాత చెరసాలలో ఉన్నాడు. దేవుడు నువ్వు ఆయనలోనికి రాగానే, ఆయనకు 4 రోజులు నమ్మకంగా ఉండగానే వెంటనే సింహాసనం ఇచ్చాడు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, దేవుళ్ళలోనికి రాగానే, ఒక దినం ప్రార్థించగానే, ఒక పూట ఉపవాసం ఉండగానే పని అయిపోదు. ఇక్కడేం కావాలి అంటే ఆ చెరసాల అనుభవం అవసరం. ఇక్కడే అనేక మంది ఏమవుతామయ్యా అంటే విఫలమైపోతాం. అమ్మో ఇంత కష్టమా, ఆ పాతదే బాగుంది, అక్కడే బాగుంది. ఈ కట్టుబాట్లను, చెరసాల అంటే స్వేచ్ఛగా తిరిగే స్థలం కాదు. అనేకమైన కట్టుబాట్లు ఉంటాయి, అక్కడ అనేకమైన నిబంధనలు ఉంటాయి. చెరసాలలో ఎలా ఉంటుందయ్యా అంటే ఉదయం 5ంటికి లెగవాలంటే లెగవాలి, 5ంటికి లేచిన తర్వాత ఆ చెరసాలంతా శుభ్రం చేయాలి. సాధారణం ఇప్పుడున్న జైల్లో ఉన్న ఆచారాలు కూడా. వాడు 8ంటికి టిఫిన్ పెడతాడు, తర్వాత ఏదో ఒక పని చెబుతాడు. ఆడికెళ్ళి చెరసాలలో వేశారు కదా, ప్రశాంతంగా నిద్రపోదాం, కుదరదాం. వాడికి డ్యూటీ ఇస్తారు. ఆ డ్యూటీలు చేసుకుంటూ ఓ క్రమబద్ధమైన జీవితాన్ని జీవించాలి. అక్కడ ఇష్టం అనుకుంటే సరిపోదాం. అంటే చెరసాల అనుభవం అంటే ఓ క్రమబద్ధమైన జీవితంలోనికి ఆయన నడిపిస్తాడు. ఆ క్రమబద్ధమైన జీవితము నేర్చుకున్న తరువాతే ఎక్కడికి తీసుకెళ్ళాడు అయ్యా యోసేపును అంటే సింహాసనమును ఎక్కించాడు. సాధారణంగా మనమేం కోరుకుంటామయ్యా అంటే ప్రార్థించిన వెంటనే విజయం కావాలి, దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే మనకు అభివృద్ధి రావాలి, అడిగిన వెంటనే ఆయన ఇచ్చేయాలి. దేవుడు అది కాదు. మొదటగా ఏం చేస్తాడయ్యా అంటే నీ హృదయాన్ని సరి చేస్తాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినాక నువ్వు ఎటువంటి పెను తుఫానుల మధ్యలో కూడా జారిపోకుండా నిన్నేం చేస్తాడయ్యా అంటే ఆయన సిద్ధం చేస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.